పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగానికి గుడ్ న్యూస్ చెప్పేటువంటి రోజు వచ్చేసింది. ప్రధానంగా కుప్పంలో, నెల్లూరులో త్వరలో విమానాశ్రయాల పనులు మొదలవడానికి సిగ్నల్స్ వచ్చేసాయి. ఇక్కడ పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ల పైన ఆయా సంస్థలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా ఈ రెండు ఎయిర్పోర్ట్లు అంటే నెల్లూరు దగ్గర ఉన్నటువంటి దగదర్తి విమానాశ్రయం, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం విమానాశ్రయం, వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రపోజల్స్ని రిలీజ్ చేశారు. దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి సంస్థలు ఆయా విమానాశ్రయాలకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ క్లియరెన్స్ పైన ఫోకస్ పెడతారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చినా ఒకసారి మనం చూద్దాం. ఇది రైట్స్ సంస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఎందుకంటే ఒకసారి ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్స్కి సంబంధించి 50 ఏళ్ల హిస్టరీ ఉన్నటువంటి సంస్థ, 1974లో మొదలైనటువంటి సంస్థ. ఇది కంప్లీట్గా నవరత్న కంపెనీస్ కిందకు వస్తుంది అనమాట. ఇది అంటే దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలన్నింటినీ కూడా ఈ సంస్థ చూస్తుంది. ఈ సంస్థ ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అప్రోచ్ అయింది. సో ఈ సంస్థ కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. దీనిలో చూస్తే కనుక కాల్ ఆఫ్ ఓపెన్ ఆపరేషన్స్ ఫర్ అండర్టేకింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ, అంటే పర్యావరణ ప్రభావం పైన అధ్యయనం చేసేందుకు ఈ టెండర్స్ని, ఈ ఓపెన్ కొటేషన్స్ని కాల్ ఫర్ చేశారు. దీనికి ఇందులో ఇన్వైట్ చేసినటువంటి సంస్థలు ఆ కొటేషన్ సబ్మిట్ చేసి అది ఫైనల్ అయింది. ఎందుకంటే ఎక్కువ టైం కూడా పెట్టలేదు. నవంబర్ 3వ తేదీనే డెడ్ లైన్ పెట్టారు. బహుశా వారం రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడం ద్వారా సెలెక్టెడ్ వెండర్స్ని డిసైడ్ చేసేటువంటి విషయంలో డెసిషన్ జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ స్టడీ అండ్ ఈఎంపీ రిపోర్ట్స్ అండ్ అబ్టైనింగ్ ఈఐఏ క్లియరెన్సెస్, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్సెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కుప్పం. సేమ్ ఇదే తరహాలో దగదర్తి కూడా ఇచ్చారు. దగదర్తి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, నెల్లూరు దగ్గర ఈ దగదర్తి నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు గతంలోనే తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పైన నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది ఈ సంస్థ. అలానే దీన్ని ఒకసారి మనం చూడాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇది దగదర్తికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లెటర్ అనమాట. సో ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రెండు కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్సే, దగదర్తి అది కుప్పం. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి మ్యాప్స్ని, డిజైన్స్ని కూడా రిలీజ్ చేసింది రైట్స్. ఈ యాక్చువల్గా ఇది దగదర్తికి సంబంధించినటువంటి ప్లాను, అంటే మెయిన్ టెర్మినల్, దానికి సంబంధించి ఇంటర్నల్ బ్యాక్ సైడ్, అలానే థ్రెషోల్డ్ ఎంట్రన్స్ పాయింట్స్, వీటికి సంబంధించినటువంటి డిజైన్స్, అక్కడ అలాట్మెంట్ జరిగినటువంటి ల్యాండ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎన్ని ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుంది వాటి అన్నింటినీ కూడా ఈ మ్యాప్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్లో ఉంటాయి. దగదర్తి ఎయిర్పోర్ట్కి సంబంధించి సేమ్ ఏరోడ్రోమ్ కోడ్, డిజైన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. ఇది చూస్తే కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డిజైన్, ఇది ఏరోడ్రోము, అలానే బ్యాక్ సైడ్ ఆపరేషన్స్, థ్రెషోల్డ్ ఎంట్రన్స్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. దీనిపైన ఆయా సంస్థలు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ లెటర్ని మరి కొంచెం డీటెయిల్గా మనం చూస్తే కనుక, అండర్టేకింగ్ రైట్స్ లిమిటెడ్ ఈజ్ అండర్టేకింగ్ ద వర్క్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ కుప్పం. ఆ సేమ్ ఇదే లైన్లో మనం చూస్తే కనుక దగదర్తిని కూడా మనం ఇందులో కలుపుకొని చూడొచ్చు. దగదర్తి విమానాశ్రయానికి కూడా సేమ్ లెటర్ రిలీజ్ చేశారు. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్, అదేమో నెల్లూరు డిస్ట్రిక్ట్ అవుతుంది. యాజ్ పర్ ద అబౌవ్ అసైన్మెంట్ రైట్స్ లిమిటెడ్ ఇన్వైట్స్ కొటేషన్స్ ఫ్రమ్ NABET accredited consultants for the work of undertaking environmental impact assessment study and EMP reports obtaining EIA clearances for development of Greenfield Airport Kuppam and Dagadarthi. సో రెండింటికి సంబంధించినటువంటి డేటా ఇది. ఈ రైట్స్ సంస్థ గురుగావ్ నుంచి పనిచేస్తుంది. ఇది హర్యానా స్టేట్ కిందకు వస్తుంది కాబట్టి అడ్రస్ అయితే ఉంది, అక్కడికి పంపించాలి. సో దీనికి పెట్టినటువంటి డెడ్ లైన్ కూడా సేమ్, రెండింటికి ఒకటే డెడ్ లైన్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇది కుప్పం, దగదర్తి రెండు కలిపి చూస్తే కనుక ద కొటేషన్ షాల్ బి డెలివర్డ్ రైట్స్ ఆఫీస్ ద అబౌవ్ అడ్రస్, అంటే ఈ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు. అడ్రస్ కూడా జనరల్ మేనేజర్ GGM, గ్రూప్ జనరల్ మేనేజర్కి సంబంధించినటువంటి అడ్రస్. ఇది 4th ఫ్లోర్, సెక్టార్ 29, గురుగావ్, హర్యానా కిందకు వస్తుందన్నమాట. సో నవంబర్ 3 మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అప్పగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. షాల్ బి ఓపెన్డ్ ఆన్ ద సేమ్ డే అనమాట. ఆ రోజే ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 3:30కి ఓపెన్ చేసి ద టెండర్స్ ఆర్ ద అదర్ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్
present at the time of opening, quotations shall be valid for a period of 90 days. సో ఇది మొత్తం 90 days వ్యాలిడిటీ ఉండేటువంటి కొటేషన్స్ని కాల్ ఫర్ చేస్తున్నారు. ఇది క్లియర్ అయిన తర్వాత ఈ వర్క్ అసెస్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి సంబంధించి. అందుకనే ఎన్ఏబి గైడ్ లైన్స్, ఎన్ఏబి కన్సల్టెంట్స్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇది స్కీమ్ ఫర్ అక్రిడేషన్ ఫర్ ఈఐఏ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. వీటన్నిటిని కూడా నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇది అక్రిడేషన్ ఇస్తుంది. ఈ అక్రిడేటెడ్ కంపెనీస్ని మాత్రమే అంటే ఇందులో ఎంపానల్ అయినటువంటి కన్సల్టెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు బిడ్డింగ్లో. సో ఈ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా కూడా ఓపెన్ కొటేషన్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 3వ తేదీ సాయంత్రానికల్లా ఎవరికి ఇస్తారనే దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి ఒక 90 days వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ 3 నెలల్లో ఈ రిపోర్ట్స్ కనుక క్లియర్ అయిపోయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇక్కడ కుప్పంలో, అక్కడ దగదర్తిలో 2 చోట్ల కూడా విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడినట్టుగా భావించవచ్చు. ఇవి పీపీపీ మోడల్లో చేసేటువంటి అవకాశం ఉంది. అలానే డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఏజెన్సీల ద్వారా ఫండింగ్ చేస్తూ నిర్మాణ ప్రక్రియలో ముందుకు వెళ్ళొచ్చు. సో అవన్నీ కూడా క్లియరెన్స్ వస్తాయి. ముందైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండవనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకదాన్ని ఫామ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ కర్నూలు ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడంలో కూడా ఈ ఆర్గనైజేషన్ కృషి చేసింది. దగదర్తికి సంబంధించి పనులు ప్రారంభించే దశలో 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది కాబట్టి 5 ఏళ్ళు ఎయిర్పోర్ట్లు అవసరం లేదు మాకని చెప్పని గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ని రివైవ్ చేయాలి, ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఉండాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి సో ఈ 2 ఎయిర్పోర్ట్లకు సంబంధించిన పనులు కూడా ట్రాక్లో పెట్టేందుకు ఇది ఒక కీలకమైన ముందడుగుగా భావించవచ్చు.